మరణ శిక్ష పడేలాగా వాళ్ళకు మరణ శిక్ష పడే వరకు నువ్వు మా అందరిలో నిండి నువ్వు చెప్పమ్మా, అందరికీ కాళ్ళు చేతులు మొక్కి వేడుకొని చెప్పు తల్లి. వాళ్ళకు శిక్ష పడే వరకు మా ఎండ ఉండు తల్లి, నువ్వు బతికే ఉన్నావు తల్లి. మా అందరిలో ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడే వరకు నువ్వు ఉండాలమ్మా. అందరికి నీ బాధని వెలిపించమ్మా, అందరి పెద్దలకు నువ్వు వినిపించమ్మా నీ బాధని తల్లి. ఈరోజు మా బాధను చెప్పుకోవడానికి ఇక్కడ వచ్చినాము. మేమందరూ ఎవరైతే మాకు న్యాయం చేస్తారో వాళ్ళందరూ కూడా వచ్చి మా కొరకు ఎవరైతే న్యాయం చేయడానికి ముందుకు వస్తారో అందరికీ వేడుకుంటున్నాం మేము. మమ్మల్ని దయచేసి మా కుటుంబానికి న్యాయం చేయండి. మాకు న్యాయం అంటే వాళ్లకు మరణశిక్ష పడాల్సిందే. వాళ్ళకు మరణశిక్ష పడితేనే మా అమ్మాయికి శాంతి, మాకు కూడా శాంతి. వాళ్ళకు మరణశిక్ష పడేంత వరకు మేము పోరాడతాం. ఈరోజు యాక్సిడెంట్ జరిగిన రోజు 2 రోజులు రాత్రికి రాత్రే బయలుదేరి వస్తే 2 రోజులు అక్కడే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చారు. అంతవరకు మాకు ఒక ఎఫ్ఐఆర్ లేదు. ఎఫ్ఐఆర్ ఏం రాశారు, ఏం సెక్షన్లు పెట్టారు, దాని మీద నాకు సరైన అవగాహన లేదు. నేను లా చేయలేదు. కనీసం వాళ్ళ ధర్మం ఉండదా? అవునండి మీ అమ్మాయికి ఇలా యాక్సిడెంట్ అయింది, ఇలా కేసు కట్టామని చెప్పొచ్చు కదా. అది ఇన్ఫర్మేషన్ లేదు. చివరికి బతకదని చెప్తే హైదరాబాద్ కిమ్స్కి తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము ఫోన్ చేస్తే ఈ సిఐ గారు, ఇప్పుడుండే సిఐ గారు బాజీలాల్ గారు అంట, ఆయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ కూడా చేయకుండా మాకు కన్న తల్లి తండ్రులం మేము, మాకే ఇన్ఫర్మేషన్ లేకుంటే ఎలాగండి? ఏం చేస్తున్నట్టు, ఏం కేసులు కడుతున్నట్టు? అసలు మాది లోకల్ కాదు ఇక్కడ. మరి ఇక్కడ ఎవరు కాపాడుతున్నారో వాళ్ళని 3 రోజుల వరకు ఈ కేసు గురించి ఏం సమాచారం ఇవ్వరా? ఎవరికి సమాజానికి కూడా తెలియనియరా? ఏం చేయాలనుకున్నారు? ఈ కేసుని అల్లే కప్పిపెట్టాలనుకున్నారా? మరి ఎవరి ప్రోద్బలం లేకపోతే మరి ఇలా ఎందుకు జరుగుతుంది? దీని మీద మాకు చాలా చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ రోజు మేము వచ్చి హైదరాబాద్ నుంచి ఒక 3 రోజుల తర్వాత ఇంకా మీ అమ్మాయి బతకదు అని చెప్పిన తర్వాత మేము 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు వచ్చాం. వస్తే వాళ్ళు చెప్పిన వివరాలను బట్టి చూస్తే చాలా వరకు సీసీ ఫుటేజెస్ కట్ ఇచ్చారు అక్కడక్కడ. మేము ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళారు, వాళ్ళకి పూర్తి వివరాలు ఇవ్వమంటే అందుకు సమాధానం లేదు. వాళ్ళు ఏదో ఇవ్వాల్సింది ఇచ్చారంతే. మొత్తానికి ఈ కేసుని కప్పెట్టాలనే చూసినారు. మరి దీనికి ఎవరు అండదండలుగా నిలిచారు, ఏం చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు ఇప్పటికీ. దయచేసి మీకు నమస్కారం చెప్తున్నా, నమస్కారం చేసి అడుగుతున్నా, మాకు న్యాయం చేయండి. ఇప్పుడున్న సిఏ గారి మీద మాకు నమ్మకం లేదు. 3 రోజుల వరకు ఎందుకు నాంచారో నాకు అర్థం కావడం లేదు. తర్వాత సిబిఐ ఎంక్వైరీ పెట్టించాలా. ఇక్కడైతే ఇది తెగదు కేసు. వీళ్ళైతే సరైన న్యాయం చేస్తారని మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు జరిపించాలా. ఇక్కడున్న సిట్టు మీరు వేసే సిట్టు మాకు నమ్మకం లేదు. ఖచ్చితంగా సిట్టు వేయాలి మీరు. తర్వాత పోలీసులు సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం అనేది మాకు అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియడం లేదు. ఖచ్చితంగా మాకు సరైన సమాధానం చెప్పాలి. వాళ్ళు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏం చేస్తున్నారో మాకు ఇంతవరకు ఈ రోజు వరకు కేసు అప్డేట్ అయింది, ఎఫ్ఐఆర్ ఇలా మార్చాము, ఇంతవరకు కాపీ లేదు మాకు. మేము ఏం చేయాలి చెప్పండి? ఎవరితో పోరాడాలా? ప్రభుత్వాన్ని పదే అడుగుతున్నాం. సార్ మాకు సహకరించండి అని అడుగుతున్నాం. వాళ్ళ నుంచి కూడా సమాధానం లేదు. మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? ఎవరిని అడగాలి? చేనేత కుటుంబం నుంచి ఎంత సామాజికంగా మేము ఎంత వెనుకబడిన వాళ్ళమండి. మా మాట ఎవరింటారు? ఎవరొకరు పెద్దలు కల్పించుకోకపోతే ఆ పోలీస్ స్టేషన్లో కానీ ఈ కేసుకు సంబంధించిన ఎవరెవరైతే దాన్ని వెనుక ఉన్నారో పెద్దలు, వాళ్ళని ఎదిరించగలమా మేము? మాకు అంత శక్తి ఉందా? ఎవరొకరు సహాయపడకపోతే మాకు న్యాయం ఎలా జరుగుతుందండి? వాళ్ళు ఆ రోజు గుద్దిన రోజు మందు తాగినారంటున్నారు. మందు తాగితే హిట్ ఇచ్చి మళ్ళీ హిట్ ఇచ్చి 3 సార్లు గుద్ది చంపడానికి తెలివి ఉందా లేదా? మరి తెలివి లేకపోతే అలా ఎందుకు చేస్తారు? బాగా తాగి మత్తికితే స్ట్రైట్గా వెళ్ళి గుద్దేసి అక్కడ డివైడర్ గుద్దేస్తారు. ఒకసారి హిట్ ఇచ్చి మళ్ళీ హిట్ ఇచ్చి కింద పడిపోయిన తర్వాత తల మీద ఎక్కించుకొని హ్యాపీగా లెఫ్ట్కి కట్ చేసుకొని ఎలా పోతారండి? మనిషికి ధ్యాస లేకుంటే అట్లా చేస్తారా పనులు? అట్లా సాధ్యమవుతుందా? వాళ్ళు మందు తాగినారా, గంజాయి తిన్నారో, అక్కడ ఏందేందో కొత్త విషయాలు తెలుస్తున్నాయి మాకు ఈ ప్రాంతంలో. అది కూడా టెస్ట్ జరగాల్సిందే. ఆ టెస్ట్ కూడా పెట్టాలా. వాళ్ళు గంజాయి తాగితే ఎన్ని రోజుల వరకు ఉంటుందంట కదా, ఆ టెస్ట్లో తెలుస్తుందంట కదా, అది కూడా టెస్ట్ చెప్పేయాలి మాకు.
వాళ్ళకి టెస్ట్ చేయించి మాకు రిపోర్ట్ ఇవ్వాలా. తర్వాత ఆ కారు గుద్దినారంట కదా, అది మరి ఆ కారు గుద్దిన తర్వాత ఆ టైర్ ఎట్లెక్కింది అది కూడా టెస్టులు జరగాల, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లని జరగాల. తర్వాత చేనేత సంఘాల తరఫున మేము ఖచ్చితంగా ఉద్యమానికి మాకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మేము ఉద్యమం మొదలు పెడతాము. రాజమండ్రికి వచ్చి కూర్చుంటాము. అక్కడుండే అందరికీ, తల్లులకి, అక్కలకి, చెల్లెండ్లకి, అన్నలకి, అక్కడుండే తల్లిదండ్రులకి అందరికీ కాళ్ళు పట్టుకొని వేడుకొని అక్కడుండే పెద్దలు అందరి సహకారం తీసుకొని మాకు న్యాయం జరిగేంత వరకు మేము వదిలిపెట్టాం. ఇదైతే ఖచ్చితంగా న్యాయం జరగాల్సిందే. ఇలాంటి దుర్మార్గులను కఠినంగా శిక్షించి మరణశిక్షలు వేస్తేనే సమాజంలో మంచి మెసేజ్ ఇచ్చినట్లయితుంది. ఇంకొకరు ఇలాంటి పనులు చేయరు, సమాజానికి మంచి జరుగుతుందండి. ఈరోజు మాలాంటి తల్లిదండ్రులు ఎంతమంది ఏడవాలి, ఇట్లే జరుగుకుంటూ ఉంటే ఎంతమందికి మా కడుపు కొత్త విన్న వాళ్ళకి ఎంత అర్థమవుతుందో మీకు తెలియదు. ఎంత బాధ ఉంటుందో. అల్లారు ముద్దుగా మా బంగారు కొండని మేము పెంచుకున్నాం. 30 ఏళ్ళు పెళ్లి చూపులకి పిలిపిస్తే 2వ తారీఖు పెళ్లి చూపులు జరిగినాయండి అమ్మాయికి. ఆడపిల్లలు ఉండే తల్లిదండ్రులకు అందరికీ అర్థమవుతుంది మా బాధ ఎంతో. పెళ్లి చూపులు చూసుకొని మరుసటి రోజు రాజమండ్రికి వస్తే సాయంత్రంకంతా ఇట్లా గుద్ది చంపినారని తెలిస్తే మా గుండె ఎట్లా అల్లాడిపోతుంది. మేము మనిషిగా బతుకున్నాం, కానీ మేము కూడా ఆమెతో పాటు చచ్చిపోయినట్లే. మాకు న్యాయం జరిగితే కొంత మేము బతికినట్లు. మాకు న్యాయం చేయండి. మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతాం. అది సార్. సార్ అవును సార్. సారు చట్ట ప్రకారంగా వాళ్ళు ఏ ఉద్దేశపూర్వకంతో చంపేసినారో ఎవ్వరు తప్పించుకోలేరు. చట్ట ప్రకారంగా వాళ్లకు శిక్షలు పడేలాగానే మేము చేస్తాము. మీరేం భయపడొద్దండి, మీరేమి బాధపడొద్దండి అని చెప్పి మమ్మల్ని ఓదార్చడం జరిగింది సార్. అది సార్. అది వేస్తాం సార్. హైకోర్టుకి ఖచ్చితంగా వేయాల్సిందే కేసు అయితే హైకోర్టు. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మా లోకల్ కాదు, చూస్తుంటే పరిస్థితులు చాలా అనుమానాలకి దారితీస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ కేసు హైకోర్టుకి వేయాల్సిందే సార్. లేకపోతే మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకోవట్లేదు. న్యాయం జరగని వారు కూడా సార్. అది సార్. ఓకేనా? 2 తెలుగు రాష్ట్రాలకి కూడా సెన్సేషన్ క్రియేట్ చేసిన ఒక దుర్మార్గమైన ఘటన రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక మర్డర్. మేము ఇది యాక్సిడెంట్ అని ఇన్ని రోజులు ఏ రకంగా చిత్రీకరించారు ఈ గవర్నమెంట్, ఇవాళ క్లియర్ గా అర్థమవుతోంది. ఒకటే అంశం చెప్తా ఉన్నామండి, డాక్టర్ ప్రియాంకని అతి కిరాతకంగా 3 సార్లు వాంటెడ్లీ గుద్ది తలపై నుంచి కారు ఎక్కించుకుని వెళ్లిపోయిన తర్వాత ఎన్నో ప్రశ్నలు పోలీస్ డిపార్ట్మెంట్ కి, గవర్నమెంట్ కి